ఓం శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గ్రహస్థితులు చూసే ముందు గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో ముందుగా తెలుసుకుందాం. వృషభంలో గురువు, మిథున కర్కాటక రాశుల్లో కుజుడి యొక్క సంచారం, ముఖ్యంగా కన్యలో కేతువు, రవి బుధులు మకర కుంభరాశుల్లో సంచారం చేయటం, శని కుంభరాశిలో సంచారం చేయటం, మీనరాశిలో రాహు శుక్రుల యొక్క సంచారం. ఇది గ్రహస్థితి. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే, జన్మజాతకాన్ని బట్టి కాదు, గుర్తుపెట్టుకోండి. మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా దశమ స్థానంలో రాహు శుక్రుడి యొక్క ఫలితం వల్ల వీళ్ళకి వివాహ సంబంధాలు కుదరని వ్యక్తులందరూ కూడా వివాహం సంబంధాలు కుదురుతాయి. అలానే స్థిరమైన అభిప్రాయం లేకపోవటం, స్థిరంగా ఉండే స్థితి అనేది లేకపోవటం, అలానే ఆర్థిక స్థితిగతులు కూడా కొంత మెరుగుపరుచుకోవాలి. వీళ్ళు కొంత ఆర్థిక స్థితులు కూడా కొంత మెరుగు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అష్టమంలో రవి ఉంటే మనకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. అలానే బుధుడు పరంగా వ్యాపార విస్తరణ అనేది జరగదు. ఉన్న వ్యాపారాన్ని కొంత సజావుగా సాగించుకోవాలి. భాగస్వామ్య వ్యాపారంలో కూడా కొంత గొడవలు జరగకుండా చూసుకోవడం అనేది చాలా మంచిది. అలానే భాగ్యస్థానంలోకి ఏదైతే రవి బుధులు ద్వితీయార్థంలో వచ్చి శనితోటి కంజంక్షన్ కావటం వల్ల కూడా కొంత వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫిబ్రవరి 15 తర్వాత కొంత వ్యాపారం అనేది విస్తరణ చేసుకోవచ్చు, వ్యాపార పరంగా ముందుకు వెళ్ళవచ్చు. అన్నింటిలో కూడా కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే చెవి, ముక్కు, గొంతు, సైనస్ సంబంధించిన వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. అయినా కూడా వీళ్ళకి మిథున రాశి వాళ్ళు పెద్ద ఆందోళన చెందాల్సిన పని లేదు. కొంతకాలంలో వాళ్ళు సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండవు. అయితే విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా చదువు పట్ల బాగా ఆసక్తి చూపించాలి. అంటే పోటీ పరీక్షలు ఎదుర్కొనే వ్యక్తులు కానీ, అలాంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వ్యక్తులు కానీ కొంత కాన్సన్ట్రేషన్ బాగా చేసి ముందుకు వెళ్ళాలి. లేకపోతే విద్య యందు అనవసరమైన రిస్క్ చెందాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. అలానే ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అంటే కుజగ్రహం ప్రభావం వల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కోర్టు సమస్యలు రాకుండా, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అన్నదమ్ముల మధ్యలో డిస్ప్యూట్స్ రాకుండా, కొంత కోర్టు సమస్యల వరకు వెళ్లకుండా కొంత జాగ్రత్త పడటం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏంటంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే చతుర్థ స్థానంలో కేతు ఉండటం వల్ల కూడా తల్లి యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవాలి. అంటే ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా ఉద్యోగం అనేది పోయే అవకాశం అనేది లేదు. భాగస్వామ్య వ్యాపారంలో మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ విడిపోయే సమస్య లేదు. కానీ ఆరోగ్యపరంగా కొద్దిగా నిర్లక్ష్యం చేయకుండా ఆధ్యాత్మిక పరంగా కానీ, సైంటిఫిక్ పరంగా కానీ డాక్టర్ని కలవటం, ఇలాంటి విధానాలు చేయటం అనేది చాలా మంచిది. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా కొంత ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేయండి. డబ్బులు చేజార్చుకోవద్దండి. అంటే డబ్బులు మీకు పోతే వచ్చే అవకాశం అనేది లేదు. ఇక్కడ డబ్బును పొదుపు చేయండి. అంటే ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతున్నా ఏదో రకంగా 25% మీకు వృధా ఖర్చులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే వృధా ఖర్చులు అవుతున్నాయని మీరు ఆందోళన చెందొద్దండి. ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ చేసుకోవాలి. ఎక్కడైతే వృధా ఖర్చులు జరుగుతున్నాయో ఆ వృధా ఖర్చులను మీరు తగ్గించుకొని ముందుకెళ్ళండి. అప్పుడు మీకు మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే భాగస్వామ్య వ్యాపారంలో కూడా మంచి లావాదేవీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాలు అంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి, దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఫ్యాన్సీ స్టోర్ వాళ్ళకి కానీ, ఫంక్షన్ హాల్ వాళ్ళకి కానీ చాలా అనుకూలమైన పరిస్థితులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన రెమెడీస్ అనేవి మీరు కొన్ని పాటించండి, మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంగారకాయుధే శక్తి అస్థాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషా విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. దాంతోపాటు ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ధనం అనేది కలిసి రావాలంటే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఫిబ్రవరి నెలలో మిథున రాశి వాళ్ళందరికీ కూడా అన్నీ కూడా అనుకూలంగా ఉండాలి అని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.